మాటల మాంత్రికుడు అంటారు. మా ఇంపాక్ట్లో ఈయన కూడా ఒక మాటల మాంత్రికుడు. ఈయన స్వరం ఒక నది ప్రవాహంలా ఉంటుంది. ఒక అద్భుతమైన స్పీకర్ మనం ఆహ్వానించబోతున్నాం, మిస్టర్ శ్రీధర్ రెడ్డి చెల్లా గారు. సార్, ప్లీజ్ గివ్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్. సో వాళ్ళందరికీ ఎవరైతే ప్రోగ్రామ్ అరేంజ్ చేశారో సార్ వాళ్ళందరికీ, ప్లస్ చీఫ్ గెస్ట్లకి అండ్ ఐసిఐ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్తున్నాను. అసలు మోటివేషన్ ఏంటి, మోటివేషన్ మనకి ఎందుకు, మోటివేషన్ ఎక్కడి నుండి రావాలి? గైస్ ప్లీజ్, లాస్ట్ బాయ్స్, యు ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్. బాయ్స్ ఆర్ నాట్ ఫర్ నాయిస్, బాయ్స్ ఆర్ ఫర్ సక్సెస్. ఓకే, హలో గైస్. ఒకానొక లోయ, వింధ్యా పర్వతం పక్కనున్న లోయ. ఆ లోయలోకి ఒకసారి పులులు సింహాలు దాడి చేశాయి. హలో, పులులు సింహాలు దాడి చేశాయి. ఆ దాడి చేస్తున్నప్పుడు ఆ తెగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవులు, మేకలు, మనుషులు కూడా బలి కావడం జరుగుతుంది. ఈ తెగ వాళ్ళంతా ఏం చేశారంటే, వీళ్ళంతా వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గర మొరబెట్టుకున్నారంట. ద్రోణాచార్యుడు గుర్తున్నాడా మీ అందరికీ? ద్రోణాచార్యుడు ఎవరండి? ద్రోణాచార్యుడు ఎవరు? ఏ విద్యలో ఆయన ప్రావీణ్యుడు? గాయస్, భైంస, విలువిద్య. ఆయన అర్జునుడికి గురువు. సో ద్రోణాచార్యుడి దగ్గర మొరబెట్టుకున్నప్పుడు ఆయన పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు గారిని పంపించారంట. ధర్మరాజు, మీరు వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించండి అన్నాడంట. అంటే ధర్మరాజు అప్పుడు వెళ్ళి ఆ లోయ దగ్గర అక్కడ ఏ సమస్య అయితే ఉందో, పులులు సింహాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటాడి చంపేసి తిరిగి బయలుదేరారంట. సో సమస్య పరిష్కారం అయింది కదా అని చెప్పి అందరూ హ్యాపీగా ఉన్నారంట ఆ లోయ వాళ్ళు. బట్ ఏం జరిగింది? ఒక 3 నెలల తర్వాత మళ్ళీ పులులు సింహాలు రావడం మొదలైంది. మళ్ళీ విపరీతంగా దాడి చేయడం మొదలవుతుంది. ఈసారి ఇంకా దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళ మేకలను, పులుల్ని, చివరికి మనుషుల మీద కూడా దాడి చేయడం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ ఈ కోయ వాళ్ళు ఎవరైతే ఈ తెగ వాళ్ళు ఉన్నారో మళ్ళీ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొరబెట్టుకున్నారంట. మళ్ళీ మొరబెట్టుకుంటే ఈసారి భీముడిని పంపించాడు. భీముడి ఆయుధం ఏంటండి? భీముడి ఆయుధం గద. ఈసారి భీముడు వెళ్ళాడు. సింహాల్ని, పులుల్ని వేటాడడానికి భీముడు వెళ్ళాడు. భీముడి గదకు బలం ఎక్కువగా ఉంటుంది. సో గదతో వాటిని చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ చంపలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. ఆ గదకున్న బలంతో పెద్ద పెద్ద ఏనుగులను ఢీకొట్టొచ్చు, కానీ వేగంగా పరిగెడుతున్న చిరుతల్ని ఆయన ఏమీ చేయలేకపోయాడు, తిరిగి వచ్చేశాడు. ద్రోణాచార్యుడు ఈసారి అర్జునుడిని పంపించాడు. అర్జునుడికి ఏమొచ్చండి విద్య? అర్జునుడికి వచ్చిన విద్య విలువిద్య. ఈసారి అర్జునుడు వెళ్ళాడు ఆ లోయకి. మళ్ళీ ఆ లోయకి వెళ్ళినప్పుడు తన విలువిద్యతో అన్ని పులుల్ని, సింహాల్ని చంపేశాడు, బాణాలేసి చంపేశాడు. సరే, సమస్య పరిష్కారం అయిపోయింది కదా అని చెప్పి ఆయన తిరిగి వచ్చేశాడు. కానీ మళ్ళీ కొన్నేళ్ళకి మళ్ళీ స్టార్ట్ అయింది సమస్య. మళ్ళీ పులులు, సింహాలు దాడి చేయడం మొదలుపెట్టాయి. ఈసారి సమస్య పరిష్కారం కోసం నకులుడిని, సహదేవుని పంపించారు. పాండవుల్లో చివరి ఇద్దరు నకులుడు, సహదేవుడు. ఈ నకులుడు, సహదేవుడు ఆ లోయకు వెళ్ళారు. ఆ లోయకు వెళ్ళగానే వాళ్ళు సమస్య పరిష్కారం మీద దృష్టి పెట్టలేదు. చాలా జాగ్రత్తగా వినండి గైస్. నేను చెప్పబోయే మ్యాటర్, ఇంకో 2 నిమిషాల్లో నేను చెప్పబోయే మ్యాటర్, కంక్లూజన్ ఇచ్చే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ మీకు. వీళ్ళు ఎవరైతే నకులుడు, సహదేవుడు ఉన్నారో వాళ్ళు సమస్య పులుల్ని, సింహాల్ని చంపాలన్న ఆ పరిష్కారం మీద ఏదైతే వీళ్ళు ఫోకస్ పెట్టలేడు. నకులుడు వెళ్ళి ఆ ఊరు చుట్టూ కందకం తవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ ఊరి చుట్టూ కందకం అంటే ఒక బార్డర్ లాగా తవ్వడం స్టార్ట్ చేశారు. సహదేవుడు ఏం చేశాడంటే, సహదేవుడు వెళ్ళి వీళ్ళలో ఈ తెగ వాళ్ళకి, ఈ కోయ వాళ్ళకి విలువిద్య నేర్పడం మొదలుపెట్టాడు. అంటే సమస్య పరిష్కారం కోసం ఇమ్మీడియట్గా ప్రయత్నం చేయకుండా సమస్యను వాళ్ళే పరిష్కారం చేసుకోవడానికి తగినంత బలాన్ని వాళ్ళకి ఇచ్చారు నకులుడు, సహదేవుడు.
సో నకులుడు సహదేవుడు వాళ్ళకు కావలసిన విద్యను నేర్పించారు, సమస్య మూలాన్ని కనిపెట్టారు, సమస్య మూలాన్ని కనిపెట్టి సమస్య పరిష్కారాన్ని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకు వాళ్ళే సమస్యను పరిష్కారం చేయించుకునే దిశగా వాళ్ళని ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ టైం పులులు సింహాలు వచ్చినప్పుడు ఈసారి ధర్మరాజు అవసరం పడలేదు, అర్జునుడి అవసరం పడలేదు, భీముడి అవసరం పడలేదు, నకులుడి అవసరం పడలేదు, సహదేవుడి అవసరం పడలేదు. వాళ్లకు వాళ్ళే ట్రైన్ అయ్యారు, వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడంలో వాళ్ళకు వాళ్ళే ట్రైన్ అయ్యారు. ఇదంతా కథ మాకెందుకు చెప్పారండి అని మీకు డౌట్ రావచ్చు. మోటివేషన్ అనేది ఎక్కడి నుంచో రావద్దు, మీకొచ్చిన సమస్యను మీరు పరిష్కారం చేసుకోగల శక్తి మీకు రావాలని, అది మీలోనే ఉంటుందని, మీరు ట్రైనింగ్ అందులో అవ్వాలని, అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చే గొప్ప సంస్థ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఒకటి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి. మీ గురించి మీరు తెలుసుకోవడానికి, మీకు లేని విద్యలు మీకు నేర్పడానికి, రేపేదన్నా లైఫ్లో ఏదన్నా సమస్య వస్తే, అనుకోని సమస్య వస్తే అటు దిక్కు ఇటు దిక్కు, ఆకాశం దిక్కు, ఆ చుట్టాల దిక్కు, ఫ్రెండ్స్ దిక్కు చూడడం కాదు, మీకు మీరే సమస్య పరిష్కారం చేసుకోవాలంటే మనకు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత అద్భుతమైన సంస్థ ఇంపాక్ట్ ఫౌండేషన్. గంప నాగేశ్వరరావు గారు గొప్ప ఆశయంతో, అతి గొప్ప ఆశయంతో, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, కానీ ఖర్చు కూడా మీకు తగలకుండా ఆయన బోధించే ఇలాంటి టాపిక్స్ ఎన్నో. మీకు మీరే ప్రిపేర్ అయిపోతారు, మీకు మీరే కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు మీరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీకు మీరే ప్రాబ్లమ్ సాల్వింగ్, మీకు మీరే డెసిషన్ మేకింగ్, ఇలాంటి అద్భుతమైన కోర్సెస్ మీరు నేర్చుకోవాలంటే బయట లక్షలు పెట్టాలి. కానీ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మీరు చాలా ఈజీగా ఇంటి దగ్గరే ఉంటూ జూమ్ క్లాసుల ద్వారా ఫ్రీగా క్లాసులు నేర్చుకోవచ్చు. అది కూడా అత్యంత అద్భుతమైన మెంటర్స్. ఇక్కడ మెంటర్స్ అంటే చాలా మందికి మన ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, నాకు తెలిసినంత వరకు మన జీవితం వచ్చినప్పుడు మామయ్యో, పెద్దమ్మో, పెద్దనానో, చిన్నానో, తాతయ్యో ఎవరో ఒకరు పరిష్కరించేవాళ్ళు. కానీ అలాంటి కుటుంబాలు ఇప్పుడు తగ్గిపోయాయి. మనకు సమస్య వస్తే ఎవరు పరిష్కరించాలి? సార్ ఇప్పుడు సిఐ సార్, ఎస్పీ సార్ వీళ్ళందరూ కూడా డ్రగ్స్ గురించి, వాటి గురించి మాట్లాడారు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మాతో మాట్లాడొచ్చు మీరు. ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది ఒక ఫౌండేషన్, మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి, మిమ్మల్ని ముందుండి నడిపించడానికి ఈ సంస్థ ఒకటి ఉంది. గుర్తించండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, రిజిస్టర్ అవ్వండి. మీ అందరి కోసం కూడా చక్కటి క్లాసెస్ నిర్వహించబడుతూ ఉంటాయి జూమ్లో. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను, మనకు మనంగా ప్రిపేర్ అవ్వాలంటే గురువులు ఒక్కరే కాదండి, మనకు కావాల్సిన ఇద్దరు ఇంకా వేరే ఉన్నారు. ఒకరు మనకు ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు మనకు విలన్గా కనిపిస్తూ ఉంటారు. ఎవరు ఆ విలన్? మన ఇంట్లో విలన్ ఎవరు? ఆయన పొద్దున్నే లేవమంటాడు, బాగా చదువుకోమంటాడు, బాగా మార్కులు తెచ్చుకోవాలంటాడు, బయట తిరగొద్దు అంటాడు. ఎవరా విలన్? మన జీవితంలో పెద్ద విలన్ ఎవరు? మన కోసం మనతో యుద్ధం చేస్తూ తను ఓడిపోతూ మనం గెలవాలని నిరంతరం తప్పించే ఆ వ్యక్తి ఎవరండి? మన కోసం మనతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో తను ఓడిపోతూ మనం గెలవాలని నిరంతరం తప్పించే ఆ వ్యక్తి ఎవరండి? నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడున్న వాళ్ళ పిల్లల్లో ఎవరైనా సరే మీ నాన్న దగ్గరకు వచ్చి మీ పాపను కానీ మీ బాబును కానీ మాకు ఇవ్వండి, ఓ 10 లక్షలు ఇస్తామంటే నాన్న ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? నాన్నకు మీరంటే ప్రేమ, కానీ నాన్న అంటే మనకు విలన్. ప్రతి దానిలో నసుకుతాడు, టీవీ చూడొద్దు అంటాడు, అక్కడికి వెళ్ళొద్దు అంటాడు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు. నాన్న మనకు పెద్ద విలన్. మీకు విషయం తెలుసా? మీరు పుట్టక ముందు నాన్న చిరంజీవికి ఫ్యాను, నాన్న నాగార్జునకి ఫ్యాను, నాన్న వెంకటేష్కి ఫ్యాను, నాన్న ఎన్టీఆర్కి ఫ్యాను. కానీ మీరు పుట్టిన తర్వాత ఆయన ఎవరికి ఫ్యానో తెలుసా? మీకు ఫ్యాను. మీరే అభిమానం, మీరంటే ప్రాణం, మీరంటే ప్రేమ, మీరంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఆయనకి. ఆయన మీకు విలన్, కానీ మీరు ఆయనకు హీరో. దయచేసి నాన్న మాట వినండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన లైఫ్లో జరిగింది, రియల్ టైం లైఫ్లో జరిగింది. మా ఇంట్లో ఒక చిన్న పని ఉందండి. ఒక ఇంకుడు గుంత కట్టే పని ఉంటే, ఆ పని కోసం ఒక చిన్న తాపీ మేస్త్రి వచ్చాడు మా ఇంటికి. ఆ అబ్బాయి పేరు కిరణ్, ఇంకా గుర్తుంది. 25 years అట్లా ఉంటాడు. ఆ అబ్బాయి వచ్చి పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉంటే మధ్యాహ్నం అయింది కదా, ఏదైనా కూల్ డ్రింక్ తాగుతావా నాన్న అని అడిగితే, నేను తాగను సార్ అన్నాడు. సరే ఏదైనా తెప్పిస్తాను, స్నాక్స్ అన్న తినమంటే, లేదు నేను టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నాను, మా ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకున్నానని చెప్పాడు. పర్లేదు అబ్బాయి ఏదన్నా ఒకటి తాగు అంటే, సార్ వద్దు సార్ కానీ నాకు ఆ కూల్ డ్రింక్ అయ్యే డబ్బులు ఇవ్వండి సార్ అని అడిగాడు.
కూల్ డ్రింక్ ఎంత అవుతుంది, 50 రూపాయలు 40 రూపాయలు అవుతుందని చెప్తే 50 ఏమి ఇస్తానులే అని చెప్పి 100 రూపాయలు ఇచ్చాను నేను అతనికి. ఎందుకయ్యా మరి కూల్ డ్రింక్ తాగకుండా 100 రూపాయలు ఏం చేస్తావు, తినవు తాగవు ఏం చేస్తావంటే, నేను ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం 5ంటికి ఇంటికి వెళ్ళేసరికి నా కోసం నా 3 ఏళ్ల పాప ఎదురు చూస్తుంది, నా నాన్న ఏమన్నా తీసుకొస్తాడని చెప్పి తనకు నేను తీసుకెళ్తానన్నాడు ఆయన. తను కూల్ డ్రింక్ కూడా తాగకుండా వాళ్ళ పాప కోసం వాళ్ళ పిల్లల కోసం తీసుకెళ్లాలన్న ఆ ఆప్యాయత ఉంది చూశారు. గుర్తు తెచ్చుకోండి ఒకసారి, మీ నాన్న మీకోసం పడే తపను గుర్తు చేసుకోండి. ఇంకోటి చెప్తాను నేను, మీరేదన్నా సాధించాలి లైఫ్లో అనుకుంటే నాన్న ఉన్నప్పుడే సాధించండి. నాన్నకు మాత్రమే మీరు హీరో, నాన్నకు మాత్రమే మీరు హీరోయిన్. మీరు ఎంత సక్సెస్ సాధించినా, మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పెద్ద లీడర్ రేపు అయినా కూడా ఈ ప్రపంచం మిమ్మల్ని పట్టించుకోదు. ఇవాళ చల్లా శ్రీధర్ రెడ్డి, రేపు ఇంకొక హీరో ఉంటారు. నా మట్టుకు నా విజయం మా నాన్న కళ్ళల్లో ఆనందం. మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూపించడానికి మీరు హీరోలు అవ్వండి. పక్కోడి కోసం ఇంకోటి కోసం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు హీరోగా మీ నాన్న కళ్ళల్లో కనబడ్డ రోజే అది అసలైన సక్సెస్. ఆ సక్సెస్ రావాలంటే ప్రతి ఒక్కరూ అటు దిక్కు ఇటు దిక్కు చూడకుండా, ఏ డ్రగ్స్కు వేటికి అలవాట్లకు లోను కాకుండా చక్కగా చదువుకోండి. మీ నాన్న కోసం, మీ అమ్మ కోసం, వాళ్ళ కళ్ళల్లో వెలుగు కోసం అండ్ మీరు స్కిల్స్ బిల్డప్ చేసుకోవాలంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ అనే గొప్ప సంస్థ ఉందనే విషయం మర్చిపోవద్దు. మీకే సమస్య వచ్చినా మేమున్నాం, ఒక్క కాల్ అవేలో మేమున్నాం. ఇక్కడ ఉన్న కూడా ఇంపాక్ట్లో పెద్ద పెద్ద లీడర్స్, చిన్న ఒక విజయనగరం అనే టౌన్, ఎంతమంది తెలుసు ఇక్కడ? విజయనగరం అనే టౌన్ దగ్గర పల్లెటూరు నుంచి వచ్చిన ఆయన శ్రీనివాస్ సోను, ఈరోజు ఆయన ఇంపాక్ట్కి ఇండియా లెవెల్లో ప్రెసిడెంట్ మన కళ్ళ మీద ఉన్నారు ఇక్కడ. ఆయన శ్రీనివాస్ సోను గారు, ఆయన ఒక విజయనగరం ఒక టౌన్ నుంచి, చిన్న విలేజ్ నుంచి వచ్చారు. ఆయన కష్టపడుతూ ఇక్కడ దాకా వచ్చారు. ఆయన వచ్చింది ఏదో డబ్బులు సంపాదించుకోవడం కాదండి, ఆయనకు ఒక్క రూపాయి కూడా రాదు. ఇక్కడున్న పిల్లలకు కానీ, ఇక్కడున్న సమాజానికి కానీ నా నుంచి ఏమి ఇవ్వగలను, నా నుంచి ఏమొస్తుంది, నేను నేర్చుకున్నాను, నా దాకా బాగానే ఉంది, నేనేమి ఇవ్వగలను అన్న తపనతో వస్తున్నారు వాళ్ళు. ఇక్కడున్న ఇంపాక్ట్ సూట్ వేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా నిస్వార్థంతో మీకోసం రెడీగా ఉన్నారు. తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఈ ఒక్కరోజు క్లాస్తో ఇది అయిపోలేదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. 365 డేస్ ఇంపాక్ట్లో క్లాసెస్ ఉంటాయి. జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. మీరు నేర్చుకున్నది రేపు 10 మందికి పంచండి. థ్యాంక్ యూ ఆల్. వన్ టూ 3. అంత దూరం నైట్ అంతా ట్రావెల్ చేసి మీకోసం శ్రీధర్ గారు వచ్చారు మన కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు.